ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా సంతోషం. చిగురుపాటి అంకుల్ నాకు ఫోన్ చేసి అప్పుడు, అంకుల్ నేను ఏ లాంగ్వేజ్లో మాట్లాడాలి ఆ చర్చలో అంటే తెలుగులో మాట్లాడమని చెప్పారు. నాకు ఎంతో సంతోషమైంది. మన దేవుని గురించి ఆరాధించడము, ధ్యానించడం మన సొంత భాషలో అది మన యొక్క ధన్యత. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఐ హోప్ దట్ ఎవ్రీ వన్ నోస్ తెలుగు. వీ కెన్ కంటిన్యూ ఇన్ తెలుగు, రైట్? మొదటిగా దేవునికి నేను కృతజ్ఞుడై ఉన్నాను. ఎందుకు పనికిరానివైన నన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క పరిశుద్ధ జనాంగంతో కూర్చొని దేవుని ఆరాధించడానికి, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి, నన్ను ప్రేమించి నేనెవరో మీకు తెలియకపోయినా సరే ప్రేమతో నన్ను ఇక్కడికి పిలిచి వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క లీడర్కి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నా గురించి మీలో చాలామందికి తెలియదు కాబట్టి వాక్యంలోకి వెళ్ళటానికి ముందు కొన్ని నిమిషాలు నా గురించి, నా సాక్ష్యం గురించి పంచుకోమని డేవిడ్ చిగురుపాటి అంకుల్ చెప్పారు. మీకు సునీల్ రాబర్ట్ బ్రదర్ మీకు తెలిసి ఉండొచ్చు. ఆ బ్రదర్ నాకు చాలా సన్నిహితుడు. మేము ఈవాంజలిజం, ఈ యొక్క దేవుని సేవలోనే మేము కలవడం జరిగింది. ఆ బ్రదర్ నన్ను డేవిడ్ చిగురుపాటి అంకుల్కి పరిచయం చేశారు. చిగురుపాటి అంకుల్ నన్ను మీకు పరిచయం చేశారు. వాళ్ళందరికీ కూడా దేవుని నామం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి, కుటుంబం నుంచి వచ్చిన వాడిని. వీఆర్ ద ఫస్ట్ జనరేషన్ ఇన్ అవర్ ఫ్యామిలీ టు నో ద ట్రూ గాడ్ జీసస్ క్రైస్ట్. 1.45 బిలియన్ పీపుల్లో నుంచి దేవుడు నన్ను ఎన్నుకున్నందుకే దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ భాగ్యం ఎంతోమందికి లేదు. అది మనందరికీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనకి ఆ యొక్క భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. అంతేకాకుండా మేము దేవుళ్ళలోకి వచ్చేది కూడా ఒక విచిత్రంగా వచ్చింది. ఎందుకంటే మేము ఎందుకు పూజలు చేసేవాళ్ళం. మా అమ్మగారు నిరక్షరాలు, ఏమీ చదువుకోలేదు. మా అమ్మగారు వాళ్ళు కూడా రావు. అటువంటి ఆవిడ ఆ యొక్క వీధి సువార్తలో ఈ మాటలన్నీ చినబడుతున్నాయి ఆవిడకి. ఏమని, నా ద్వారా తప్పితే ఎవరు పరలోక రాజ్యం రాలేరు. నేను పాపుల కోసం వచ్చాను, నీతిమంతుల కోసం రాలేదు. నేను మిమ్మల్ని ప్రేమించినంతగా ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు ప్రేమించలేరు. ఈ మాటలన్నీ, నేనే సర్వసృష్టికర్తను, భూమి ఆకాశం సృజించిన వాడు నేనే. ఇవన్నీ మాటలు అమ్మకి ఒక మ్యాజిక్ వర్డ్స్ లాగా అయిపోయి, దాంతోపాటు మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఆర్ఆర్ మూర్తి గారని సిలోన్ బ్యాండ్లో 7 గంటలకు ప్రతిరోజు సువార్త వచ్చేది అయింది. ఆ మాటలు విని మేము ఈ యొక్క వీధి సువార్త, ఆ రేడియో వార్తల ద్వారా మేము దేవుణ్ణి తెలుసుకున్న కుటుంబాలు. మనం పాడే పాట, మనం మాట్లాడే మాట ఎవరి దగ్గరికి వెళ్తుందో మనకు తెలియదు. దేవుని యొక్క రక్షణ అనేది దేవుని యొక్క కార్యము. మనం చేయాల్సిన పని మనం చేయవలసిందే. సో నేను ఐటీ ప్రొఫెషనల్. బేసికల్గా హైదరాబాద్లో జాబ్ చేస్తుండగా నేను ఎప్పుడు ఇక్కడ అమెరికా దేశం వస్తానని అనుకోలేదు. రావాలని ఎప్పుడు నాకు ఆశ కూడా లేదు. ఎందుకంటే ఐఎమ్ హ్యాపీ. మా వైఫ్, నాకు మా భార్య పేరు భవానీ లక్ష్మి కుమారి. దేవుని తెలుసుకున్న తర్వాత సారా అని, అంటే పెళ్ళి అయిన తర్వాత సారా అని పెట్టాము. ఐ హ్యావ్ 1 బాయ్ అండ్ 1 డాటర్. బాబు పేరు నేతన్, పాప పేరు జెనీటా. బాబు రట్గర్స్ యూనివర్సిటీలో 3rd ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. పాప 9th గ్రేడ్. ఇది మా కుటుంబం. సో 15 సంవత్సరాల క్రితమే నేను మైక్రోసాఫ్ట్లో పనిచేసేటప్పుడే నన్ను యుఎస్కి ట్రాన్స్ఫర్ చేశారు. కానీ మా వైఫ్కి కానీ నాకు కానీ చూడాక రాలేదు. సో 15 సంవత్సరాలు, 2005 నేను మాట్లాడేది, అంటే ఆల్మోస్ట్ లైక్ 20 years బ్యాక్. 2015 వరకు ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా నేను either UK కానీ US కానీ రావాలని నాకు ఒక అప్లికేషన్ వచ్చేది, కానీ ఏదో ఒక కారణం చెప్పి పుష్ చేయగలిగాను. కానీ 2015లో మా నాన్నగారు దేవుని నిద్రించి, ఆ టైంలో అక్కడ మా ఊర్లోనే ఉంటే అన్ని జ్ఞాపకాలు ఆయన జ్ఞాపకాలే ఉన్నాయని, కొన్నాళ్ళు దూరంగా వెళ్ళిపోదామని మా పిల్లలు, చిన్నపిల్లలు అప్పుడు 2015 సంవత్సరంలో, అంటే కరెక్ట్గా 10 years అయింది నేను ఇక్కడ యూఎస్ వచ్చి. ఒక 1 year వెళ్ళి
మళ్ళీ మనం వచ్చేద్దామని వచ్చిన కుటుంబం 10 సంవత్సరాలు అయింది ఇక్కడే. దేవుడు ఉంచేశాడు. దేవుని చిత్తము మనకి తెలియదు. ఆయన చేయాలనుకుంటే మేము వద్దు వద్దన్నా కూడా దేవుడు చేయాలనుకుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు నన్ను దేవుడు తీసుకొచ్చాడని అనుకున్నాను. కానీ వచ్చిన ఫస్ట్ సంవత్సరంలోనే మేము పార్సిపని ఏరియాలో ఉండేవాళ్ళు, ర్యాండాల్ఫ్ అని. అక్కడ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక చర్చ్లో ఒక పాస్టర్ గారు ఏదో చిన్న కారణం వల్ల వెళ్ళిపోవడం వల్ల అక్కడ దగ్గర ఒక సంవత్సరంన్నర దేవుని యొక్క వాక్యాన్ని ఆ యొక్క సంఘంలో పంచుకోవడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు. సో ఈ విధంగా దేవుడు అనేక మంది ఇప్పుడు కూడా ఎన్నో చర్చెస్లో పిలుస్తుంటారు. నా యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క తలాంతిని, ఆ యొక్క ఆశని మనందరికీ దేవుడు, ఇక్కడ నేను బ్రదర్ని అడిగాను, బ్రదర్ ప్రవీణ్ని అందరిని అడిగినప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దేవుని గురించి ఎరిగిన వారే. మనకి దేవుడు ఇచ్చిన గ్రేట్ కమిషన్ ఏంటది? సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పి ఏం చేయమన్నాడు దేవుడు? శిష్యులనుగా. ఎవరినైనా మనం శిష్యులనుగా చేయాలంటే ఫస్ట్ మనం ఎవరొకరికి శిష్యులై ఉండాలి. మనం ఎవరికి శిష్యులై ఉన్నాము? దేవుడైనా యేసుక్రీస్తు ప్రభుకి. మనం యేసు ప్రభుకి మనం కరెక్ట్ శిష్యులు అయినప్పుడే మనము వేరే వాళ్ళని మనం కరెక్ట్ శిష్యులుగా మనము చేయగలం. సో ఈ గ్రేట్ కమిషన్ 2 పార్ట్లు ఉన్నది. ఒకటి ఇవాంజలిజం, రెండవది డిసైపుల్షిప్. అంటే దేవుని సువార్త చెప్పడము, వాళ్ళని దేవునిలో ఎదిగేలాగా చేయడము. ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక కుమ్మరు ఉన్నాడు, ఆ సారె మీద, సారె అంటే పాట్ చేస్తాడు కదా, అది తయారు చేసే దాని మీద నాకు అక్కడ దొరికిన ఏ మట్టినైనా తీసుకొచ్చి ఆ సారె మీద పెట్టి నేను కొండను తయారు చేయడానికి ప్రయత్నిస్తే అవుతుంది అంటారా? ఎందుకు అవ్వదు? అది ప్రిపేర్ అవ్వలేదు. ద డిసైపుల్షిప్ ఈజ్ నథింగ్ బట్ ప్రిపరేషన్. వాడు ఏం చేస్తారు, ఏ మట్టి కావాలి ఆ మట్టిని తీసుకొచ్చి అందులో ఉన్న రాళ్ళు తీసేసి ఎంత నీరు కలపాలి, ఎంతసేపు దానిని గట్టిగా పిసకాలి, ఇవన్నీ చేసి దాని టైమింగ్, దానికి ఒక ప్రాసెస్ ఉన్నది. ఆ ప్రాసెస్ అంతా ఫాలో అయిన తర్వాత దాని మీద సారిపోయి పెడితేనే అది కుండ ఉపయోగపడే కొండ అవుతుంది. 2 కొండలు ఉంటాయి ఒక్కొక్కసారి. అది మనం కంప్లీట్ ప్రిపరేషన్ అవ్వని కొండ, మట్టితో కొండ చేస్తే అది ఉపయోగపడదు. కానీ కంప్లీట్గా ప్రిపేర్ అయిన మట్టితో కొండను చేస్తే, ఈ ప్రిపరేషన్లోనే మనకి ఆరాధన ఒకటి. మన దేవుని ఆరాధన. దానికి ముందు నేను ఈ యొక్క ఐటీ ప్రొఫెషన్లోనే ఉంటూ దేవుని యొక్క నాకు దేవుడిచ్చిన ప్రేమని 10 మందితో పంచాలని నాకు ఆశ. మరి ముఖ్యంగా దేవుని ఎరుగని వారితో నేను ఎక్కువగా దేవుని గురించి మాట్లాడుతూ ఉంటాను. ఈ ప్రాసెస్లో బ్రదర్ ఆనంద్ చెప్పినట్టు ఈ డాక్టర్ ఆఫ్ మినిస్ట్రీ, దాని తర్వాత ఇప్పుడు నేను మాస్టర్ ఆఫ్ డివినిటీ కంప్లీట్ అయింది. డాక్టర్ ఆఫ్ మినిస్ట్రీ కూడా చేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రాసెస్ నన్ను నేను డిసిప్లిన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నేను మాట్లాడి ఈ మనము దేవుని యొక్క శిష్యులంగా మనకి ఏ యొక్క రిక్వైర్మెంట్ అవసరం లేదు. మనం దేవుని గురించి మాట్లాడాలంటే దేవుని యొక్క ప్రేమను చూస్తే చాలు. కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళకి నువ్వు దేవుని గురించి మాట్లాడటానికి నీకు ఏమి అర్హత ఉంది? సో ఆ క్వశ్చన్ కొన్నిసార్లు నాకు ఎదురైనప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవటానికే ఈ యొక్క డిగ్రీలు. ఇవి మనకి దేవునితో పరిచయం లేని, దేవునితో సంబంధం లేని, దేవునితో సాన్నిహిత్యం లేని ఏ స్టడీస్ అయినా కూడా వ్యర్థమే. మొదటిది కావాల్సింది మనకి. ఆ విధంగా నేను ఆ ఏరియాలో వెళ్ళాను. అలాగే నాది ఒక చిన్న గాస్పల్ మినిస్ట్రీ ఉన్నది. అదేంటంటే దేవుని మాటల్ని పాటలుగా నేను చెప్పాను మీకు. హిందువులు కానీ, మా ఆఫీస్లో ఉన్న వాళ్ళకి కానీ, మా ఫ్రెండ్స్కి కానీ, దేవుని తెలియని వాళ్ళకి ఇది పాట. నేను వాళ్ళకి తెలిసింది కాబట్టి ఆనంద్ రాశాడు, లేకపోతే ఆనంద్ పాడిన పాట అనైనా విని ఏదో ఒక మాట దేవుని వాళ్ళు పట్టుకుంటుందని ఒక ఆశతో ఆ గాస్పల్ మినిస్ట్రీ నేనే పాట రాసి, నేనే పాడి, నేనే మ్యూజిక్ కంప్లీట్ చేసి అన్నీ నేనే చేసుకుంటాను. ఎందుకంటే నేను అవుట్సోర్సింగ్ ఇచ్చి ఎంత స్తోమత నాకు లేదు. కానీ దేవుని ఒక వాక్యం ఎవరికైనా చేరాలనుకునే ఒక ఆలోచన ఉంటే చాలు, ఏ విధంగా అయినా చేరుతుంది. ఎందుకంటే మా కుటుంబం కూడా ఆ విధంగా రేడియో యొక్క సువార్తలోను ఆర్ఆర్మూర్తి గారి పాటలు, జాన్ బిలుమేరి గారి పాటలు విని దేవునిలోకి వచ్చింది. ఇప్పుడు మంచి ఆరాధన చేశారు. మన యొక్క దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లుదాము. మనకిచ్చిన ఈ యొక్క ఆరాధన చేసిన ఈ యొక్క టీంని దేవుడు మనకి సంఘాన్ని ఇచ్చాడు. ఈ యొక్క సంఘంలో ఒక మంచి ఆరాధన అనేది దేవునికి దగ్గరగా తీసుకెళ్ళిపోతుంది. ఇందాక బ్రదర్ చెప్పారు, హోలీ హోలీ, పరిశుద్ధుడు అని ఎవరు ఆరాధిస్తారండి? ఎవరు ఆరాధిస్తారు?
దూతలు ఆరాధిస్తాయని మనకి ఎక్కడున్నది వాక్యం? యెషయాలో ఉన్నది 6:3లో, ప్రకటన 4:8లో కూడా ఉన్నది. నేను నా టైం సేవ్ చేసుకోవడం కోసం అని మీకు అందరికీ, అందుకే నేను బ్రదర్ని అడిగాను. బ్రదర్కి అందరూ కూడా ఇక్కడ బిలీవర్స్ అని అడిగాను. అందరూ బిలీవర్స్ అన్నారు. రిఫరెన్సెస్ నేను ఎక్కువ తీసుకురాను, కానీ నేను చదువుతుంటాను. నేను మాట్లాడిన దానికి తీసి చెప్పాల్సిన చూడాల్సిన టైం సేవ్ చేద్దాం దానికి ఆ విధంగా. సో దేవుని వాక్యంలోనికి వెళ్ళటానికి ముందు మనల్ని, ఈ యొక్క సంఘాన్ని మొట్టమొదటిసారిగా నేను ఈ యొక్క జెర్సీ సిటీలో దేవుని యొక్క వాక్యాన్ని ఈ 10 సంవత్సరాల్లో ఈ జెర్సీ సిటీలో నేను ఎప్పుడూ రాలేదు. నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఒక్కడనే వచ్చాను, మా కుటుంబం వేరే సర్వీస్లో ఉన్నారు. దేవుని చిత్తమే నన్ను ఎప్పుడైనా ఇంకోసారి దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే కుటుంబంతో వస్తాను. మీరందరూ నాకు చాలా ఇష్టమైన ఆరాధన. అదేంటంటే, ఆరాధన చేస్తే ఆరాధన చేసే వాళ్ళని చూడాలనిపించకూడదు మనకి. ఎవరి కోసం ఆరాధన చేస్తున్నారో ఆయన చూడాలనిపించాలి మనకి. తర్వాత వాళ్ళతో పాటు కలిసిపోయి మనం ఆరాధించాలనిపించాలి. అదే నిజమైన దేవుడు. ఈ ఆరాధన ఎంతగానో చేసే ఈ యొక్క సంఘం గురించి దేవుడు ఇంకొక మెట్టు పైకైనా అనుకోండి, లేకపోతే లోతుగైనా వెళ్ళటానికి ఈరోజు మనకు ఒక అంశంతో దేవుడు మనలో మాట్లాడాలని, దేవుడు ఆ అంశంతో నాతో మాట్లాడాడు. అదే అంశాన్ని మీ మధ్య పంచుకుంటాను. దేవుడు, మనము రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూసాం. ఇక్కడ క్రికెట్ IPL అందరికీ తెలుసు కదా. ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇండియన్సే అనుకుంటున్నాను. అందరూ అట్లీస్ట్ క్రికెట్ అంటే ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మీకు అందరికీ తెలుసు. రీసెంట్గా IPL జరిగింది. IPL 18 సంవత్సరాల తర్వాత RCB, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనే ఒక టీము ట్రోఫీ గెలిచారు. ఆ గెలవడంలో సంబరాలు, ఎప్పుడైనా సరే ఏదైనా విజయం సాధించామంటే సంబరాలు జరుగుతాయి. ఆ సంబరాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎంతమంది చనిపోయారండి? 11 మంది. తొక్కిసలాట, దానికి వెళ్ళి 11 మంది చనిపోయారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఎందుకు వెళ్ళారు అక్కడికి? వాళ్ళు ఆ యొక్క క్రికెట్ అనే ఆటని ఆరాధిస్తారు కాబట్టి, వాళ్ళు అక్కడ ఆడే ప్లేయర్స్ని ఆరాధిస్తారు కాబట్టి, వాళ్ళని ఆరాధించే వారిని చూడడం కోసం, వాళ్ళు ఆరాధించే వారితో పాటు ఆనందించడం కోసం వాళ్ళ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ఈ లోకంలో గతించిపోయే మనుషుల కోసమే, టెంపరీ ఆట కోసమే ప్రాణాలు తెగించి అంత డెడికేషన్ ఉంటే, సర్వశక్తిమంతుడైన మన యేసుక్రీస్తుని ఆరాధించాలంటే మనకి ఎటువంటి మనస్సు ఉండాలి? దాని గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి యోహాను 4:23-24 ఇదే మనకు మూల వాక్యము. దీన్ని బేస్ చేసుకుని మనం ఈరోజు వాక్య ధ్యానం. ఎవరైనా ఒకరు చదవగలరండి? యోహాను 4:23-24. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. చాలా సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది దేవుని యొక్క ఆశ. ఎవరైనా కోరుకుంటున్నానంటే అర్థం ఏంటంటే, అది వాళ్ళ కోరిక. మనం ఈరోజు దేవుని యొక్క కోరిక గురించి, ఆ కోరిక ఎటువంటిదని దాని గురించి ఈరోజు ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనముల స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ఈ లోకంలో ఎందుకు పనికిరానమైన మమ్మల్ని నీవు చూచి, మమ్మల్ని తాకి, మమ్మల్ని శుద్ధి చేసి, నీకు బిడ్డలుగా అంగీకరించి మిమ్మల్ని ఆరాధించే జనాంగం మమ్మల్ని చేసుకున్నందుకే మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. మేము ధన్యులం పరిశుద్ధాత్మ తండ్రి. ఎందుకంటే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులని నీ వాక్యం ఇచ్చుచున్నది ప్రభువా. దేవా, నీ వాక్యమును మేము ధ్యానించుచుండగా దేవా, మా వినగల చెవులను, దేవా, గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయని పరిశుద్ధాత్మ తండ్రి. నీ వాక్యంతో మా హృదయాలను తాకి తెప్పరిల చేసి నీకు నిజమైన బిడ్డలుగా జీవించుటకు, నీ కోసమే జీవించుటకు, నీ కొరకే జీవించుటకు చివరి వరకు మమ్మల్ని నడిపించమని, ఈ యొక్క సంఘమును మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆల్రైట్, మనం ఇందాక అనుకున్నాము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవదూతలు ఆరాధిస్తున్నాయి. అందులో ఒక దేవదూత పేరు, ఆరాధించే దేవదూత పేరు మనందరికీ తెలుసు. ఒక ఉండేవాడు లూసిఫర్ అని ఎంతమంది ఉన్నారు? లూసిఫర్ అనే దేవదూత కూడా దేవుని ఆరాధిస్తూ ఒకరోజు దేవుని ఆరాధించడం మానేసి దేవునికి వ్యతిరేకంగా అయిపోయింది.
నేను అనుకుంటాను ఏంటంటే, లూసిఫర్ ఆరాధించడం ఆపేశాడు కాబట్టి ఆ యొక్క బాధ్యత నీకు మాకు దేవుడు అప్పగించాడు. కానీ లూసిఫర్ లాగా కొన్నాళ్ళు ఆరాధించి దేవుని విడిచిపెట్టేసి, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయే జనాంగంగా మాత్రం మనం ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. ఆయన కోరిక ఒకటే, నన్ను ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మనం ఇది ఎలా ఉంటుంది ఏం చూద్దామంటే, అసలు ఈ ఆరాధన ఏంటి, మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? బ్రదర్ ఇందాక చెప్పారు, మన ఆరాధన, కరెక్ట్ ఆరాధన మనకు బయటకు ఎప్పుడు వస్తుందంటే, ఎవరి గురించి మనం ఆరాధిస్తున్నామో పూర్తిగా అర్థమైతేనే మన ఆరాధన సరైన ఆరాధన వస్తుంది. ఆరాధించే వాళ్ళకి లక్షణాలు ఏంటి, చిన్న కన్క్లూజన్స్తో మనము ఈరోజు వాక్య ధ్యానాన్ని ముగిద్దాం. ఇది మొదటిసారి కాబట్టి మీకు ఇందాక చెప్పాను, ఈ గ్రేట్ కమిషన్లో 2 పార్ట్లు ఉన్నాయి, ఇవాంజలిజం, డిసైపుల్షిప్. మనము దేవుని గురించి తెలుసుకున్నాము, దేవుని గురించి చెప్పేవాళ్ళంగా అయ్యాము. దేవుని గురించి తెలుసుకున్న వాళ్ళని తర్ఫీదు చేసే విధంగా దేవుడు మనల్ని చేశాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని తెలుసుకున్నాడు కాబట్టి. మనం తర్ఫీదు చేయాలంటే మనము ప్రతి ఎలిమెంట్స్లో, ఆయన ఆరాధించే దాంట్లో, ఆయన ప్రార్థించే దాంట్లో, ఆయన సాక్ష్యం చెప్పే దాంట్లో, ఆయన వాక్యం చెప్పే దాంట్లో కూడా, ఇవన్నిటిల్లో కూడా లోతుగా వెళ్తేనే మనము ఒక లోతైన అనుభవం వేరే వాళ్ళ జీవితంలో మనం తేగలము. సో ఇందులో ఆరాధన అనేది ఒక భాగము. డిసైపుల్షిప్లో, చర్చ్లో మనము తెలుసో తెలియకో మనము డిసైపుల్షిప్పింగ్ మనం చేస్తుంటాం. ఈ ఇవాంజలిజం, డిసైపుల్షిప్ అనేది ఒక దేవుని నమ్ముకున్న తర్వాత మన జీవితంలో పార్ట్ అయిపోతుంది. ఏదో ఒక ఇది ఒక వింగు, ఒక డివిజన్ అని అనుకోవద్దు. మనకు తెలిసి తెలియకుండా ఏదో ఒక రాజు ఏదో ఒక విధంగా మనం చేస్తుంటాం. మన దగ్గరికి వచ్చిన వాళ్ళ గురించి ప్రార్థన చేయడము, వాళ్ళకు ఒక సాక్ష్యం చెప్పడం, ఏదో విధంగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఇస్ నథింగ్ బట్ ఏంటి డిసైపుల్షిప్ అంటే ఏంటి? ఆయన ఒక ఇంజనీర్ అవ్వనివ్వండి, డాక్టర్ అవ్వనివ్వండి, లాయర్ అవ్వనివ్వండి, ఒక చిన్న బిడ్డగా దేవుని దగ్గరికి, పసిబిడ్డగా మన దగ్గరికి, మీకు అర్థమవుతున్న కాన్సెప్ట్ డిసైపుల్షిప్. ఆ పసిబిడ్డని తల్లి ఏ విధంగా అయితే నెమ్మదిగా లాలించి పోషించి పెద్దగా చేస్తుందో, దట్ ఈజ్ నథింగ్ బట్ ద డిసైపుల్షిప్. ఈ ప్రాసెస్లో ఆమెను ఎత్తుకున్నవాడు కూడా భాగస్తుడే, ఆమెకి పాపను బాలిచ్చినాడు కూడా భాగస్తుడే, పాపని నెమ్మదిగా ఎదగటానికి ఫీడ్ చేసి ప్రతి ఒక్కడు ఆమె ప్రతి విషయం చేసుకోవడం కూడా భాగస్తుడే అనమాట. సో డిసైపుల్షిప్ అనేది ఏంటంటే ఏమనుకుంటారంటే, అది పెద్ద విషయం అనుకోవద్దు. దేవునిలోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే, అంటే మన పిల్లలైనా అవ్వచ్చు, మనం ఏదైతే చేస్తామో దానినే మన పిల్లలు మనం చూసేవాళ్ళు నేర్చుకుంటారు. సో ఈ లెగసీని మనం విడిచిపెడతాం కాబట్టి, ఆ లెగసీని విడిచిపెట్టే వాళ్ళే స్ట్రాంగ్ రూట్స్తో మంచి డిసైపుల్గా ఈ ఆరాధనలో ఉండడం అనేది ఈ రోజు యొక్క అంశము. సో దేవుడు మన మధ్యలో లేకుండా, అంటే వితౌట్ హ్యావింగ్ ద గాడ్ యాజ్ ఎ సెంటర్, మనం ఏది ఆరాధన చేసినా కూడా అది ఆరాధన కాదు, కానీ అదేమవుతుందంటే ఒక ప్రదర్శన అవుతుంది. అంటే పెర్ఫార్మెన్స్. ఆరాధన మనది ఎప్పుడు కూడా పెర్ఫార్మెన్స్ కాకూడదంటే దేవుని సెంటరే మనం పెట్టుకోవాలి. ఆరాధన అనేది పాట మాత్రమే కాదు, అది ఒక మన మనసు మన హృదయం యొక్క ఆవేదన అయి ఉండాలి, ఆరాధన అయినా అయి ఉండాలి. ఇందాక చెప్పాం మనం, యాక్చువల్గా ఇది స్టేజ్ మీద ఇచ్చే పెర్ఫార్మెన్స్ కాదు. ఆరాధన అనేది దేవుని యొక్క బలిపీఠం దగ్గరకు వచ్చి ఆయన్ని ఘనపరిచే ఆరాధన. మనం దేవునితో ఉన్న సాంగత్యము, అంటే ప్రైవేట్ జీవితంలో, మన పర్సనల్ జీవితంలో దేవునితో మనకి ఎంత సాంగత్యం ఉన్నదో దాని యొక్క రిఫ్లెక్షనే ఆరాధన. మన యొక్క దేవునిలో మన యొక్క పర్సనల్ రిలేషన్షిప్లో ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన యొక్క ఆరాధన అంతా బయటకు వస్తుంది. ఆరాధన అనేది ఇట్ ఈస్ నాట్ అబౌట్ నోయింగ్ ద గాడ్, బట్ నోయింగ్ ద గాడ్. దెర్ ఇస్ 2 డిఫరెన్స్ ఉన్నాయి, నోయింగ్ అబౌట్ ద గాడ్ అండ్ నోయింగ్ ద గాడ్. ఈ లోకంలో ఉన్న వాళ్ళు కూడా చాలామందికి తెలుసు యేసుక్రీస్తు ఎవరంటే. అది కాదు మనకు కావాల్సింది. యేసుక్రీస్తు గురించి మనకి తెలియడం కాదు, యేసుక్రీస్తే మనకి తెలుసు. మనకు 100% పాపులేషన్లో ఇప్పటికీ 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలు అయినా కూడా 29%, 29% ఆఫ్ ద పాపులేషన్కి యేసుక్రీస్తు అంటే ఏంటో ఎవరో తెలియదు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? దీస్ ఆర్ ది స్టాటిస్టిక్స్. 2000 సంవత్సరాలు అయిపోయింది యేసుక్రీస్తు వచ్చి, సువార్త మొదలయ్యి. ఇప్పటికి కూడా 29% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ డోంట్ నో హూ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఇంకో దాంట్లో 35% దేవుని గురించి తెలిసినా కూడా వద్దని చెప్పి దూరంగా ఉన్నవాడు. మిగిలిన 30% దేవునితో ఉన్నవాడు. మన బాధ్యత వై దిస్ డిసైపుల్షిప్ ఈజ్, ఆ 30% బాధ్యత మనకు 20-80 ఈ కాంబినేషన్స్ అన్ని తెలుసు, ఫార్ములాస్. 70% వరకు వెళ్ళడం ఈజీనే. అక్కడి నుంచే
సో ఈ 30% రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ హ్యాండ్. మనమైనా చేయాలి సేవ, వెళ్ళే వచ్చే సేవ చేసే వాళ్ళైనా మనకి దేవుడు ఇచ్చిన బాధ్యత. ఈ 2000 సంవత్సరాలు 70% వర్క్ చేశారు. ఈ 30% వర్కే వెరీ క్రిటికల్. ఎందుకంటే సరైన బిగ్ స్టోన్స్ ఉన్నాయన్నమాట. కానీ దేవుడు మెల్ట్ చేస్తానన్నాడు. ఆ యొక్క రాతి హృదయాలను కూడా దేవుడు కానీ దానికోసం పనిచేసే వాళ్ళని పంపించేవాళ్ళు దేవుని మనకి మన బాధ్యత అయి ఉన్నది. అసలు ఎవరు దేవుణ్ణి, హూమ్ ఆర్ వి వర్షిపింగ్, ఎవరిని మనం వర్షిప్ చేస్తున్నామంటే, ఒకసారి మోషే అడుగుతాడు. మోషేకి దేవుడు చెప్పి నీ జనాంగానికి ఈ విధంగా చెప్పమంటే, నువ్వు నీ పేరు ఏంటని చెప్పాలి ప్రభు అంటే, అప్పుడు దేవుడు అంటాడు, నేను ఉన్నవాడను అనువాడను అని దేవుడు చెప్తాడు. దేవుని క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి, కానీ ఈజ్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్. ఆయన మారే దేవుడు కాదు, కానీ మార్చే దేవుడు. ఆయన అబద్ధమండే దేవుడు కాదు మనుషులాగా, ఎందుకంటే ఆయన మానవుడు కాదు కాబట్టి. ప్రతిదీ కూడా ఆయనలో నిర్మించబడింది, ఆయన ద్వారానే ఏర్పాటు చేయబడింది. ఈజ్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. వీ నో క్లియర్లీ. ఆకాశము మీకు ఆల్రెడీ మనము దేవుణ్ణి జీసస్ క్రైస్ట్ పుట్టినప్పుడు పరలోకంలో ఆకాశంలో తార వెలసింది. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు కంప్లీట్గా డార్క్ అయిపోయింది. అంటే సృష్టి ఆయన ఇచ్చే ఆజ్ఞను ఈ రోజు వరకు కూడా పాటిస్తూనే ఉన్నది. దేవుడు ప్రేమై ఉన్నాడని మనకు తెలుసు. ఆయనే మార్గము, జీవము, సత్యమై ఉన్నాడని కూడా మనకు తెలుసు. ఇన్ని యాట్రిబ్యూట్స్ ఉన్న దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఏ విధంగా ఉండాలి? మొదటి వాక్యం అనుకున్నాము. దేవుని గురించి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళము అయి ఉంటే మన ఆరాధన దేవునికి కోరిక తీర్చేదిగా ఉంటుంది. ఇందాక వాక్యం చదివాము మనం యోహాను 4:23-24లో ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి అనేది దేవుని యొక్క కోరిక. ఆయన బిడ్డలుగా మనము దేవుని యొక్క కోరికను తీర్చడము మన యొక్క బాధ్యత. కొన్ని కంపారిజన్ చేద్దాం. స్టేజ్, మనం ఆరాధించడానికి ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఆరాధించడానికి డిఫరెన్స్ ఏంటి? ఇది స్టేజ్ అనేది మనము ప్రజలు చూడాలి అని వేసుకునేది స్టేజ్. ఆల్టర్ అనేది మనము దేవుణ్ణి చూడాలి అనుకునేది ఆల్టర్. మనం దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చామంటే దేవుణ్ణే చూస్తాం తప్పితే ప్రజలు మనం చూడాల్సిన అవసరం లేదు. అది నిజమైన ఆరాధన. ఈ యొక్క ఆల్టర్ అనేది ఎక్కడుంటుంది అని అనుకున్నాం అనుకోండి. పాతకాలంలో ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఓ యాజకుల దగ్గరికి వెళ్ళి యాజకులకు అర్పణలు ఇస్తేనే వాళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళు పరిశుద్ధ స్థలం, మనకి ఎలా లేదు. కానీ మనల్ని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క తెరని చింపేసి డైరెక్ట్గా మనకి పరిశుద్ధ స్థలంలోనికి యాక్సెస్ ఇచ్చేశారు. మీరు ఆఫీస్కి వెళ్తూ కారులో కూర్చున్న ప్లేస్ అయినప్పుడు మీరు ఆల్టర్గా చేసుకోవచ్చు. మీరు పనిచేసే ప్లేస్ అయినా ఆల్టర్గా చేసుకోవచ్చు. మీరు పడుకునే కూర్చునే రూమ్లో అయినా కూడా ఆల్టర్గా చేసుకోవచ్చు. ఆల్టర్కి ప్లేస్ అనేది లేదు. ఎక్కడైతే దేవుని చూడాలని మనం అనుకున్నామో అదే దేవుని యొక్క చెప్పాడు. దేవుడు క్లియర్గా చెప్పాడు, ఇది నేను మనుషులు కట్టుకున్న గోడలు, చేతితో కట్టిన గోడల మధ్య ఉండే దేవుడు కాదు. ఆ యొక్క బలిపీఠాన్ని మనం ఎక్కడైనా వేసుకోవచ్చు. ఇంత గొప్ప దేవుడి గురించి మనం ఎందుకు అసలు ఆరాధించాలి? ఎందుకంటే మీరు ఒక్కసారి మీరు దేవుని తెలుసుకోని ముందు మన జీవితం ఎలా ఉన్నదో చూడండి. దాని గురించి ఈ మధ్య ఒక చిన్న పాట రాస్తున్నాను, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అందులోంచి ఒక 2 లైన్లు. శిలనయ్యున్నా నన్ను చూచితివి, కనికరించి నీ పలుకుతో నన్ను తాకితివి, శిథిలమైన నా జీవితం సమకూర్చితివి, జీవజలపు ఊటతో నన్ను నింపితివి, ప్రేమ శాశ్వత ప్రేమ గానం నా హృదయ ధ్యానం, నీ ఆత్మతో నన్ను నింపును దేవా,
నీతో నేనడచుటకు నీ రూపులోనికి మార్చుము దేవా, నీ ప్రేమ చాటుటకు. అలా మన శిథిలమైపోయిన మన జీవితాలని దేవుడు ముట్టుకొని ఆయనకు ప్రేమ మాటతో మనల్ని తాకి ఆయనకు ఉపయోగపడే పాత్రగా చేసుకున్నాడు కాబట్టి మనం ఆరాధిస్తున్నాం. ఆ ఆలోచన మన హృదయాల్లో ఉంటే మన ఆరాధన వేరే విధంగా ఉంటుంది. ఇది పెర్ఫార్మెన్స్ కాదు, ఇది ఆత్మ యొక్క రిఫ్లెక్షన్ దేవునికి. ఇది కనపడే అపీరెన్స్ కాదు, మన యొక్క గుండె, మన హృదయం యొక్క కండిషన్. ఇది విగ్రహారాధన కాదు. పరిశుద్ధమైన దూతలు పరిశుద్ధుడని ఆరాధిస్తే ఆ గుంపుతో మనం కూడా కలిసిపోయి దూతలతో కనెక్ట్ అయ్యి దేవుని ఆరాధించే సమయం అది. ఇది సెల్ఫిష్నెస్, అంటే మన కోసం చేసుకునేది కాదు, కానీ దేవుని ఎడల వినయంతో చేసే ఆరాధన. ఇది ఆచారం కాదు, దేవునిపై మనకున్న విశ్వాసంతో చేసేది. ఈ బిబ్లికల్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఈ ప్రైజ్ గురించి మనకి చాలా ఉన్నాయి. ఏ విధంగా అంటే యాదా, ఇబ్రూ వర్డ్ ఒకటి యాదా అని ఉన్నదంటే ఏంటంటే చేతులు పైకెత్తి దేవుని ఆరాధించటము. సామ్స్ 9:1 ఉన్నదన్నమాట. తర్వాత షాబాక్ అంటే గట్టిగా ఆరాధించడము. మూడోది తౌడా అనేది ఉన్నది, అది సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ అంటే ఆనందం వచ్చినప్పుడే ఆరాధన కాదు, కానీ మనం దుఃఖంలో ఉన్నప్పుడు కూడా, దుఃఖంలో నుంచి కూడా దేవుణ్ణి ఆరాధించగలిగినప్పుడే అది సాక్రిఫైషియల్ ఆరాధన అవుతుంది. నెక్స్ట్ తహిల్లా అనే ఒక వర్డ్ ఉన్నది, అంటే మనకు దేవుడు చేసిన కార్యాలను బట్టి మన దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆరాధన అనేది మన మాటలు దేవుని మాటలు వచ్చేస్తుంటాయి మనకి. అది పాటలోనే ఆ పాట ఏదైనా కూడా, లేదా ఆరాధించే ఆట ఏదైనా కూడా మీరు ఎక్స్పీరియన్స్ ప్రకారం స్పాంటేనియస్గా వచ్చేసేది తెహల్లా. తర్వాత బరాక్ అని ఒకటి ఉన్నది, అంటే మోకరించి దేవుణ్ణి ఆరాధించడం. తర్వాత జమార్ అని ఒకటి ఉన్నది, వాయిద్యాలతో. మీకు తెలుసు దావీదు వాయిద్యాలతో దేవుని ఆరాధించేటప్పుడు ఎటువంటి సంఘటనలు జరిగాయని వాక్యంలో ఎంత క్లియర్గా ఉన్నది. నేను ఈవేళ మా టాపిక్ అంతా అవుట్లైన్స్ ప్రకారం వెళ్ళిపోతున్నాను. దేవుడి చిత్తం ఇస్తే ఎప్పుడైనా ఇందులోంచి ఒక్కొక్క ఎలిమెంట్ వేసే ఒక్కొక్క ధ్యానించడానికి ఒక అంశం ఉండే ఉంటుంది. నేను ఈరోజు ఓన్లీ ఐఎమ్ గివింగ్ ద ఓవరాల్ సమ్మరీ. లాస్ట్గా హలాల్ అని ఒకటి ఉన్నది కూడా, అంటే ఆనందంతో సెలబ్రేట్ చేసుకునేది, హల్లెలూయా అని ఆరాధించేది. ఈ విధమైన బిబ్లికల్ ఎక్స్ప్రెషన్స్ కూడా బైబిల్లో ఉన్నాయి. ఆరాధన అనేది బిబ్లికల్. ఇప్పుడు ప్రాక్టికల్ స్టెప్స్కి వద్దాం. ఏ విధంగా మనం చేయగలం? ఎందుకంటే మన మనుషులం కదా. దేవదూతలు పరిశుద్ధుడైన వాళ్ళు పరిశుద్ధులుగా ఉండి పరిశుద్ధ దేవుణ్ణి పరిశుద్ధుడిని ఆరాధించగలిగితే పర్ఫెక్టే. కానీ ఈ యొక్క చీకటి ప్రపంచంలో మనం ఉండి పరిశుద్ధులుగా జీవించడము ఎలా బ్రతకగలం? ఒక విషయం చెప్తాను. ఒక రాయల్ హౌస్కి, లేకపోతే మన ట్రంప్ గారికి వైట్ హౌస్లో ఒక చెఫ్ కావాలంటే ఎవరిని పెడితే వాళ్ళని చెఫ్గా పెట్టుకుంటారండి? ఒక మంచి స్కిల్డ్ వర్కర్ని. ఈ లోకంలో ఆయన ఎన్ని నాళ్ళు రాజుగా ఉంటాడో, ప్రెసిడెంట్గా ఉంటారో తెలియదు. టెంపరీ, యుగాలకు తరతరాలకు నేను రాజునే ఉంటానని చెప్పిన మన దేవుని దగ్గర మనం పనివారిగా ఉండాలంటే ఎంత స్కిల్డ్ అయి ఉండాలి మనం. ఆ స్కిల్డ్ అనేది నేననేది దేవుని వాక్యం చెప్తుంది. స్కిల్డ్ వర్కర్స్ కెన్ స్టాండ్ బిఫోర్ ద కింగ్స్. రాజుల ముందు కూడా నిలబడతారు. అంటే మన రాజు దేవుని ముందు నిలబడాలంటే మనము యాక్ట్ స్కిల్డ్. ఆ స్కిల్ ఎవరిస్తారంటే మనము ఈ లోకం ఇచ్చేది కాదు, మనం తెచ్చుకునేది కాదు, కానీ మనం దేవుని యొక్క మాట వినగలిగితే ఆయనే ఆ స్కిల్ని నేర్పిస్తాడు. ఇది దేవుడు నేర్పించే స్కిల్ తప్పితే ఈ లోకం నేర్పించే ఈ ఎక్విప్స్. దేవుడు మనం ఒక్కసారి ఆయనకి సరెండర్ అయిపోతే, నా జీవితం నీదే ప్రభువా, నేను ఏ విధంగా ఆరాధించాలో నాకు నేర్పించు అని చెప్తే దేవుడే మనల్ని షేప్ చేస్తాడు. మనం ఓన్లీ మనకి వినగల మనసు ఉండాలి. ఆయన ఎదుట ఆయనకి కంప్లీట్గా మనం సరెండర్ చేసుకోగలిగిన మనసు ఉండాలి. ఇందాక చెప్పే మనం యాక్చువల్గా ఈ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేది ఓన్లీ ఇటువంటి పబ్లిక్ ప్లేస్లో మాత్రమే కాదు. లేకపోతే
మనము పెద్ద పెద్ద గుంపులుగా ఉన్నప్పుడే కాదు, కానీ ఇట్ ఈస్ ఏ లైఫ్ స్టైల్. అంటే మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది ఆరాధన. ఎందుకంటే ఆయన ఏంటో మనకు పూర్తిగా అర్థమైపోయింది కాబట్టి. ఇంకా అది మరి ఈ దేవదూతలు పరిశుద్ధుడు అని ఎప్పుడు ఆరాధిస్తాయి? స్పెసిఫిక్గా 7 PM లేకపోతే 8 PM నైట్ డే టైం అలాగేమన్నా ఉన్నది? బైబిల్ ఎక్కడైనా ఉందండి? అంటే నేను చదివాను థియాలజీ అంతా, కానీ నాకు ఎక్కడ దొరకలేదు. వీళ్ళు ఓన్లీ 7 o'clock వచ్చి ఆరాధిస్తారని. సో వాళ్ళ లైఫ్ స్టైల్ అది. మనది కూడా లైఫ్ స్టైల్ అయిపోవాలి దేవుని ఆరాధించడం అనేది. మనం ఎక్కడున్నా సరే దేవుని ఆరాధన అనేది వచ్చేయాలి. ఇట్ ఈస్ లైఫ్ స్టైల్. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద రిలీజియస్ యాక్టివిటీస్ అండి. ఈ మతం సంబంధించినవి లేకపోతే ఈ లోక సంబంధించిన ఆచారాలతో దేవుడు ఏమీ పట్టించుకోడు, కానీ ఈజ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కండిషన్ ఆఫ్ అవర్ హార్ట్. మనకి హృదయం ఏ విధంగా ఉన్నది అనేది. హృదయం ఏ విధంగా ఉన్నది అనే దానికి ఆన్సర్ ఏంటంటే, ఇంకొక క్వశ్చన్, మనందరికీ ఒక క్వశ్చన్ వేస్తాను, మీరు ర్యాండమ్గా ఆన్సర్ చేయండి, పర్వాలేదు. జీసస్ ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీథింగ్. లెట్ మీ రిపీట్ ఇట్. యేసుక్రీస్తు ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు సమస్తము. ఈ డాష్లో ఏం పెడదామని మీరు చెప్పండి. ఎవరైనా ఒకరిద్దరు చెప్పండి ర్యాండమ్గా. నో వరీస్, నో కరెక్ట్ ఆన్సర్, జస్ట్ అడుగుతున్నాను అంతే. యేసుక్రీస్తు ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీథింగ్ అన్నాను. ఆ ప్లస్ ఆ డాష్లో ఏం పెడదాం బ్రదర్? సో మీరు చెప్పి మీరు మనసులో ఏదనుకున్నారు కూడా అవన్నీ ఆన్సర్లే, కానీ కరెక్ట్ ఆన్సర్ ఏం చెప్పమంటారా? జీసస్ ప్లస్ నథింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీథింగ్. మన జీవితాలు ఆ విధంగా ఉంటే దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ట్రూ వర్షిప్. యేసుక్రీస్తు తప్పితే మన ఆరాధన ముందు ఇంకేమీ కనిపించకూడదు. ఇంకొకటి కూడా, మన ఆరాధన జాయ్ఫుల్గా, JOY జాయ్, ఆనందంగా ఉండాలంటే జీసస్, J ఈజ్ ఫర్ జే, O ఈజ్ ఫర్ అదర్స్, U ఈజ్ ఫర్ యూ. ఫస్ట్ దేవుని పెట్టి, తర్వాత ఎదుటివారిని పెట్టి, లాస్ట్లో మనం ఎప్పుడైతే పెట్టుకున్నామో మన ఆరాధన దేవునికి అంగీకరమైన ఆరాధనగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించానో అంతే ప్రేమతోనే నీ పొరుగువారిని కూడా ప్రేమించమని అన్నాడు. నిన్ను నువ్వు అంతగా ప్రేమించుకొని ఎక్కడైనా వాక్యం ఉంటే నాకు చూపించండి. పొరుగువారిని ప్రేమించమన్నారు, కానీ నిన్ను అంతగా ప్రేమించమని దేవుడు అంటే జస్ట్ ఐఎమ్ కాలింగ్ అవుట్. అంటే ఎంత ఇంపార్టెన్స్ దేవుడు నిన్ను ప్రేమించుకోమని అంటలేదు నేను, కానీ దేవుడు కాల్ అవుట్ చేశాడు. బికాజ్ వెన్ జీసస్ సెడ్ సంథింగ్ దెర్ ఈజ్ ఏ రీజన్ ఫర్ దట్. ఆయన ఉత్తినే చెప్పేసేవాడు కాదు కదండి, ఉత్తి మాటలు చెప్పేసి దేవుడు కాదు మన దేవుడు. మనము ఒక గొప్ప వోకలిస్టు అయ్యుండో గొప్పగా పాడేవాళ్ళం కాకపోవచ్చు, అవసరం లేదు కూడా. దేవునిని ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడం అన్నాడు, కానీ దేవుణ్ణి మీరు ఈ C మైనర్లో ఆరాధించండి, C మేజర్లో ఆరాధించండి, ఆనంద రాగాలు ఆరాధించండి, కళ్యాణి రాగాలు ఆరాధించండి అంటే దావీదు కీర్తనలో రాసేట్లండి కొన్ని రాగాలు. దేవుడు 2 మాటలే వాడాడు ఆయన కోరిక, సత్యంతోనూ ఆత్మతోనూ. మనం ఇది పట్టుకోవాలి కదా. ఇవన్నీ తప్పు అంటలేదు, దావీదు ఇన్స్ట్రుమెంట్స్ వాయించాడు. మనము ఏ పాట పాడినా కూడా దావీదు గ్రంథంలో నుంచి ఒక్క మాట కూడా లేకుండా పాట ఉండదు. ఏదైనా చూడండి, ఏ పాట అయినా కూడా మనం ఆరాధించే పాటలు దావీదు గ్రంథంలో. అంటే దేవుణ్ణి దావీదు అంత గొప్పగా అర్థం చేసుకున్నాడు కాబట్టి మన ఆరాధన కూడా అంత గొప్పగా అర్థం చేసుకుంటే మనం సత్యంతోనూ ఇవన్నీ అంటే నేను ఇవన్నీ తప్పు అనట్లేదు, కానీ ఇవన్నీ ఉన్నా లేకపోయినా సరే, అంటే మనకి ఇవన్నీ ఈ రాగాలు, ఈ ఇన్స్ట్రుమెంట్స్, ఈ పబ్లిక్ జనాంగము, లేకపోతే ఈ స్టేజు, ఇవన్నీ మనకి మోటివేషన్ ఫ్యాక్టర్స్ కాదు. మనం ఆరాధించడానికి ఒకే ఒక మోటివేషన్ ఫ్యాక్టర్, మనల్ని ఒక రాయిలాగా ఉన్న మనల్ని రక్షించి సర్వాధికారి సర్వసృష్టికర్త అయిన దేవునికి బిడ్డలుగా అంగీకరించేది చూడండి. అందుకని మనం ఆరాధిస్తాం. మనం వర్షిప్ చేసేటప్పుడు మన హృదయాలను మనం పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించేయాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు వాక్యంలో, ఆయన హృదయాన్ని పరిశీలించే దేవుడు. ఆయన పరిశోధించి శుభ్రపరిచేసి ఆయనకు అంగీకారమైన హృదయంగా చేసుకుంటే దేవుడు అది మంచి ఆరాధిస్తుంది. ఆయన షేప్ చేసిన హృదయం దేవుణ్ణి ఆయన అర్థం చేసుకున్న ఆ హృదయం కాబట్టి కరెక్ట్గా ఆరాధిస్తుంది. మనం సైలెంట్గా ఉండి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించి లెట్ హిమ్ డూ ద వర్క్.
ఆయన్ని ఆ వర్క్ చేయనివ్వాలి. మన ఆరాధన నోట్లో నుంచి రాకూడదు, హృదయ అంతర్యంగం నుంచి రావాలి. మన ఆరాధన ఎంప్టీనెస్లో నుంచి రాకూడదు, ఓవర్ఫ్లోయింగ్ నుంచి రావాలి. కీర్తనకారుడు అంటాడు, నా గిన్నె పొర్లిపోయినప్పుడు ఏమవుతుందండి? కొన్ని ఆరాధనలు చూస్తానండి, అస్సలు నేను వాళ్ళతో పాడకుండా ఉండలేను. ఇందాక అనుకున్నది, ఇందాక మన ఆరాధన కూడా అలా అనిపించింది. అది పొంగి పొర్లే ఆరాధన, ఎంప్టీనెస్తో వచ్చింది కాదనమాట. మన దేవుడు ఆ విధమైన ఆరాధన ఉండాలనుకుంటున్నాడు. ఆరాధన బందీలుగా ఉండిపోయిన వారిలో నుంచి వచ్చిన ఆరాధన కాదు, ఫ్రీడంలో నుంచి వచ్చిన ఆరాధన. దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకి ఫ్రీడమ్, స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వతంత్రతలో నుంచి, ఆ యొక్క డెలివరెన్స్లో నుంచి వచ్చే ఆరాధన ఉండాలి. ఈ ఆరాధన ఎవరైనా ఆరాధించవచ్చు. బలిపీఠం గురించి మాట్లాడే ఆల్టర్ ఎక్కడి నుంచైనా ఆరాధించవచ్చు. ప్లేస్ సంబంధం లేదు, టైం సంబంధం లేదు. పరిశుద్ధ దూతలతో కలిపి పరిశుద్ధుడు అని ఆరాధించే ఆరాధన మన యొక్క ఆరాధన. ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు. ఈ విషయం ఎందుకు చెప్పానంటే, ఆరాధన గురించి ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే, నేను రీసెంట్గా ఆల్మోస్ట్ ఐఎమ్ కమింగ్ టు ద కన్క్లూజన్ బ్రదర్, 2-3 minutes. ఫ్లైట్ క్రాష్ చూసాను. మనకి రీజన్స్ తెలియదు, ఎన్నో థియరీస్ ఉన్నాయి, దాని గురించి ఏం మాట్లాడకూడదు. కానీ మనకు సందర్భం కోసం ఒక ఉదాహరణ పెట్టుకుందాం మనం, ఇది రీజన్ అని. ఫర్ ఎగ్జాంపుల్, పైలట్ కానీ కో పైలట్ కానీ, దెర్ ఆర్ మల్టిపుల్ స్విచ్చెస్ ఆర్ ద లివర్స్, గేర్స్ ఉన్నాయి అక్కడ. అందులో ఏ ఒక్క గేర్ అయినా సరే అనుకోకుండా స్విచ్ కానీ ఒక్కటి ప్రెస్ చేయబోయి ఇంకొకటి ప్రెస్ చేసినా ఈ 280 మంది 270 మంది జీవితాలు లేదు. ప్రెస్ చేయాల్సిన బటన్ ప్రెస్ చేయకపోయినా కూడా, రాంగ్ బటన్ ప్రెస్ చేసినా డేంజరే. ప్రెస్ చేయాల్సిన బటన్ ప్రెస్ చేసి స్విచ్ చేయకపోయినా మన జీవితం కూడా అంతే. మనం ఆరాధించేటప్పుడు మన పిల్లలకు మనం నేర్పిస్తున్నాం, మన చుట్టుపక్కల. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, ఆ డిసైపుల్స్, ఆ చిన్న పిల్లలు అప్పుడే దేవుని నమ్ముకున్న వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. మనం వాళ్ళకి నేర్పిస్తాం. ఆ నేర్పించే ఆరాధన ఏ స్విచ్ నొక్కాలి, ఏ స్విచ్ నొక్కకూడదు అనేది వాళ్ళకి క్లియర్గా మన ఆరాధన ద్వారా వాళ్ళకి అర్థమైపోవాలి. అప్పుడు నెక్స్ట్ నేను ఫ్లైట్ అనేది లెగసీ, మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్స్ సేఫ్గా ఉంటారు. ఎందుకంటే దే విల్ లెర్న్ ఇదే టైప్ ఆఫ్ ఆరాధన. అక్కడి నుంచి ఇప్పటివరకు ఇలా కనెక్ట్ చేసుకొని వచ్చింది. ఏది? ఆర్సీబీ క్రికెట్ క్లబ్ దగ్గర నుంచి, వర్షిప్ దగ్గర నుంచి, ఫ్లైట్ దగ్గర నుంచి. ఎందుకంటే మన ఆరాధన మనతోనే అయిపోయేది కాదు, మనకి బిడ్డలని, మన తరతరాలని నిలబెట్టేది. ఇంతకుముందు మనకి ఏదో ఒక స్ట్రక్చర్, మన పెద్దోళ్ళు, మన పితరులు, దేవుని యొక్క సేవకులంతా ఒక స్ట్రక్చర్ అరేంజ్ చేసి మనకు పెట్టారు. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చొని ఇక్కడ మనం ఆరాధిస్తున్నాం. సంఘంగా కూడుకోవాలని అపొస్తలుడైన పౌలు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసేటప్పుడు అన్ని, సో వాళ్ళు చేశారు కాబట్టి మనం చేస్తాం. ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం ఈరోజు చేసేది వచ్చే భవిష్యత్ తరాలు మన బిడ్డలకి యూస్ఫుల్ అవుతుంది. ఈ కన్క్లూజన్లో మనం ఈ ప్రాసెస్లో మనం డిసైపుల్స్గా, పర్ఫెక్ట్ డిసైపుల్స్గా, అంటే దేవునికి పనికొచ్చే ఆ యొక్క మంచి మట్టిగా, ఆయన కావాల్సిన పాత్రగా చేసుకోవడానికి ప్రిపేర్డ్ అయిన మట్టిగా మనకు మనం ప్రిపేర్ చేసుకుంటున్నా, మనోళ్ళని వేరే వాళ్ళని ఎవరినైనా కూడా ప్రిపేర్ చేస్తున్నా కూడా డిసైపుల్స్ని. ఈ ప్రాసెస్లో మనకి ఏదైనా ఎంట్రన్సెస్ కానీ అడ్డంకులు కానీ ఉంటే మనకు మనం తొలగించుకోలేమండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. నేను ఒక చీకటి రూమ్లో కూర్చున్నాను. చీకటి నా దగ్గర నుంచి పో, చీకటి నా దగ్గర నుంచి పో అని నేను 100 సార్లు అన్నా, 1000 సార్లు అన్నా ఆ చీకటి పోతుందా? ఈ చీకటి ఎప్పుడు పోతుంది? నేను వెలుతురుని ఆహ్వానించినప్పుడు చీకటి పోతుంది. అంటే నేను స్విచ్ చేసిన వెంటనే, నేను 100 సార్లు 1000 సార్లు చీకటి పో అని అన్న అనకపోయినా సరే, స్విచ్ చేసిన వెంటనే చీకటంతా మన జీవితంలో కూడా. ఈ యొక్క డిసైపుల్షిప్లో లేకపోతే ఆరాధనలో మనం ఏ చేసే స్టెప్లో, ఆ స్టెప్లో ఏదైనా మనం కూడా మానవాత్మే. దేవుణ్ణే శోధించిన సాతాను మనము గొప్ప, మనకు కూడా వస్తాయి. కానీ ఆ టైంలో మనకు మనం సాధించలేము. కానీ ఆ యొక్క వెలుగుని ఇన్వైట్ చేస్తే, ఎవరు వెలుగు? నేనే వెలుగైనానని చెప్పాడు. ఆయన వెలుగైండి మనల్ని కూడా ఈ లోకంలో వెలుగు అన్నారు. అటువంటి వెలుగైన దేవుణ్ణి మనము ఆహ్వానించి మనకున్న చిన్న చిన్న చీకటిని తీసేస్తే మన యొక్క ఆరాధన సత్యంతోనూ ఆత్మతోనూ ఆయనకు కోరికను తీర్చే ఆరాధనగా ఉండాలని కోరుకుంటూ, ఇది నేను కూడా నేర్చుకున్న విషయాన్ని
ఇక్కడ పంచుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు ఇంకొంచెం మన సంఘాలను లోతుగా తీసుకెళ్లాలని దేవుని యొక్క ఆశ. ఎందుకంటే మన యొక్క తరాలు, మనకు వచ్చే మన బిడ్డలు, వాళ్ళ భవిష్యత్తులు అవన్నీ మనం ఈరోజు చేసే వాటి మీదే ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైనా కూడా దేవుణ్ణి గురించి తెలిసినా కూడా దేవుని ఇంకా కూడా అంగీకరించకపోతే, నేను ప్రేమించి చెప్తున్నానమ్మా, దేవుని గడియలు చాలా చివరికి వచ్చేసినాయి. మనము మన రక్షణ గురించి ఆలోచించడం కాకుండా 30% ఆఫ్ ద పీపుల్ మన దేవుని గురించి ఇంకా వెళ్ళాడు కోసం చేయాల్సిన బాధ్యతతో ఉన్న తరం ఇది. కానీ మనమే రక్షణ లేకపోతే దేవుణ్ణి యొక్క పాదం ఇక్కడికి వచ్చి పెద్ద మ్యాజిక్ ఏమీ లేదండి. దేవా, నేను పాపిని, నా జీవితం పనికిరాని జీవితం ప్రభువా, ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు కాబట్టి ఈ యొక్క పనికిరాని జీవితాన్ని నీవు అంగీకరించి నీకు మాటలతో తాకి నీకు పరిశుద్ధంతో కడిగి నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభువా అంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అప్పటి వరకు ఉన్న పెద్ద గేటు, నీకు నిత్య జీవితానికి నీకు ఏం సంబంధం లేకపోయినా సరే దేవుడు ఆ యొక్క గేటు తీసేస్తాడు. ఈ యొక్క మాట మీరు హృదయం, మనం వినే మనసు ఉంటే, గ్రహించగల హృదయం ఉంటే దేవుని యొక్క మాటలు పనిచేస్తాయండి. ఈరోజు మీరు ఎవరితోనైనా సరే ఈ యొక్క దేవుని యొక్క మాటలు మాట్లాడుతుంటే నిర్లక్ష్యం చేసి వదిలేయద్దు. ఎందుకంటే మళ్ళీ మనకి ఛాన్స్ వస్తుందో లేదో తెలియదు. దేవుడి కొద్ది మాటలను దీవించిన కాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ దిస్ కాంగ్రిగేషన్. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ చిన్న పిల్లలు ఉన్నా కూడా చిన్న శబ్దం కూడా లేకుండా దేవుని ఒక వాక్యాన్ని 30 నిమిషాలు 35 నిమిషాల్లో ఎంత చక్కగా విన్నారు. ఇటువంటి సంఘాలు ఎన్నో దేవుడు లేవనెత్తాలని నా యొక్క ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్.